నాకు ఇష్టడైన మనుషుని నేను కనుగొన్నాను అనే మాటని మనం చదువుకోవచ్చు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడుగా, దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోవడానికి గల కారణంలో ఏకైక కారణం ఏంటంటే దేవుని అతడు ఆశ్రయంగా తీసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయంగా తీసుకున్నాడు, దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడ్డాడు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి దావీదు మహారాజుగా ఎదిగే క్రమములో దేవుని మీద ఆధారపడడం అతడు వ్యక్తిగతంగా నేర్చుకున్నాడు. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న మనం కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు అనే మాటను చదువుకోవచ్చు కదా. ఎవరి మీద ఆధారపడాలంట? మనుషుల వలన కాదు, రాజు